శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈ మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో భాగంగా ఘాతాంకాల్లో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు a to the power of minus infinity. ఇన్ఫినిటీ అంటే అంతం లేనిది, చివరి కొస లేనిది, కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ అన్నాడు. ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ ఇన్ఫినిటీకి జీరోనే వస్తుందండి. ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే జీరో వాల్యూ వస్తుంది. అదే ఉదాహరణకి అప్పుడు ఏ టు ద పవర్ నుంచి ఈక్వల్ టు ఏ వస్తుంది. అదేవిధంగా ఏ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అనుకుందాం. ఇప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే జీరో అన్నాం. ఏ టు ద పవర్ ఆఫ్ పాజిటివ్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు జీరోనే అవుతుందండి. కాబట్టి ఏ టు ద పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతే ఏ టు ద పవర్ పాజిటివ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇది అనంతం కాబట్టి పాజిటివ్, కాబట్టి దాంట్లో వాల్యూస్ మారవు, కాబట్టి పాజిటివ్ ఇన్ఫినిటీ. అదేవిధంగా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఇఫ్ ఎక్స్ టు ద పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే, అంటే ఎక్స్ టు ద పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఇక్కడ వై ఉంటుంది. ఈ ఎన్ ఏమవుతుంది? 1/n కిందకి వచ్చింది. ఈ ఎక్స్ ఎన్ పైన ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ 1/n. చూడండి, ఎక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే డాష్ అంటాడు. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే వై ఇంటూ 1/n పైన ఉంది కిందకి వచ్చింది. వై ఇంటూ 1/n. ప్లీజ్ x is equal to n root of y. x is equal to 1 కాబట్టి వాల్యూ x is equal to అప్పుడు n root of n ఈ పక్కకు వస్తుంది, y రూట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి x is equal to y into 1/n ఇంప్లీజ్ అయితే x is equal to n root of y అవుతుంది. వాడు ఇది ఇస్తాడు ఆన్సర్లో. x to the power n is if x to the power n is equal to y అయితే x is equal to y డాష్ అంటాడు. అప్పుడు మనం ఇది ఉంటే పర్వాలేదు, y into 1/n రాయొచ్చు. అది లేదనుకుంటే ఇది ఇస్తాడు, x is equal to n root of y ఇస్తాడు. అప్పుడు ఇది ఉంటే ఇది ఏది 10 పై వాల్యూ ఇచ్చినా కింద వాల్యూ ఇచ్చినా ఆన్సర్లో ఏది ఉంటే అది మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఏ టు ద పవర్ m ఇంటూ ఏ టు ద పవర్ n ఈజ్ ఈక్వల్ టు మన చిన్న మామూలుగా నేర్చుకునేనండి, అన్నీ కన్ఫ్యూజన్గానే ఉంటాయి అంతే. ఇప్పుడు ఏ టు ద పవర్ m ఇంటూ ఏ టు ద పవర్ n. ఇప్పుడు ఘాతాంకాల్లో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ భూమికి అంటే భూమి ఎత్తకది ఎత్తకి పైన నెంబర్లు 2 యాడ్ అవుతాయి. సేమ్ భూమి ఉన్నప్పుడు సేమ్ ఎత్తున్నప్పుడు పై ఘాతాలు 2 ప్లస్ అవుతాయి ఘాతాంకాలు. చూడండి, ఏ టు ద పవర్ m ఇంటూ ఏ టు ద పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ m ప్లస్ n. ఎగ్జాంపుల్ తీసుకుందాం. m ఈజ్ ఈక్వల్ 2, n ఈజ్ ఈక్వల్ 3 అనుకుందాం. అప్పుడు తప్ప ఏమవుతుంది? ఎగ్జాంపుల్ a ఇంటూ m ఎంత 2, n ఎంత 3. అప్పుడు ఈజ్వల్ ఏమవుతుంది? 7/5 అంతే. ఇక్కడ ఏ వాల్యూ కూడా ఇచ్చింటే ఏ వాల్యూ 2 అనుకుందాం, 2/5 ఈజ్వల్ టు టోటల్ వాల్యూ వస్తుంది. ఒకటి ఫార్ములా రూపంలో పెట్టి ఇచ్చిన కింద మొత్తం టోటల్ వాల్యూస్ ఇచ్చిన 2/5 అంటే 2 4 4 8 8 16 32 32 అవుతుంది ఆన్సర్. ఇప్పుడు ఈ వాల్యూ అయినా అడగచ్చు, ఈ ఫార్ములా 8/5 అయినా అడగచ్చు. అంటే మనం బిల్ట్ ఒక మన మ్యాథమెటిక్స్లో సొల్యూషన్ తెలుసుంటే
ఆ సొల్యూషన్ ఏ విధంగా వాడు ఇచ్చినా కూడా, అడిగిన ప్రశ్న ఎగ్జామ్ క్వశ్చన్ అడిగినా కూడా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా a to the power m, a to the power of m, o to the power of n. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు ఏ ఘాతాంకము am ఘాత m అయితే ఏ టు ద పవర్ m ఘాతాంకం n అవుతుంది. ఈ ఘాతాలు బాగా జాగ్రత్త చూసుకో. అప్పుడు ఈ రెండు కలిస్తే పైన ఉండేటువంటి రెండు మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే భూమిని మనం ఒకటే చేయాలి. అప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ mn అంటే బ్రాకెట్ని మనం తీయాలంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను, mn అంటే ఎంత, m అంటే 2, n అంటే 3, అప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ 5 అవుతుంది. 2 3 6 అవుతుంది. ఇందాక మళ్ళీ సబ్స్ట్రాక్షన్ చేసాం కదా. ఇప్పుడు ఏ టు ద పవర్ m అంటే 2 × 3, m = 2 అనుకున్నాం, n = 3 అనుకున్నాం. ఏ టు ద పవర్ m అంటే 3 × 2 అవుతుంది. ఏమవుతుంది, ఏ టు ద పవర్ 5 6. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఏ టు ద అంటే సబ్స్ట్రాక్షన్లో 3 2 కలిపాము, అప్పుడు ఏ టు ద పవర్ 5 అయింది. ఇప్పుడు మల్టిప్లికేషన్లో ఏ టు ద పవర్ ఆఫ్ 3 × 2 ఏ టు ద పవర్ 6 అయింది. అదేవిధంగా ఏబి ఏ టు ద పవర్ ఆఫ్ m, ఏబి ఏ టు ద పవర్ m అంటే ఈ m రెండుని మల్టిప్లికేషన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n. ఇది అడుగుతున్నాడు, ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n అయినా అడగవచ్చు, లేదు ఏబి టు ద పవర్ ఆఫ్ m అయినా అడగవచ్చు. అప్పుడు ఈ ఏబి టు ద పవర్ ఆఫ్ ఏబి టు ద పవర్ ఆఫ్ m ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఎంత, ఏ భిన్నం చేయాలి, అప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఇందాక చేసేలా ఇప్పుడు 3 a3 × a², ఇది m 2 అనుకున్నాం కాబట్టి n ఇంతే, a² + a², a³ కాబట్టి అప్పుడు వాల్యూస్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఏ టు ద పవర్ ఆఫ్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n, ఏ టు ద పవర్ ఆఫ్ m బై చూడండి, ఏ టు ద పవర్ ఆఫ్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఇక్కడ డివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏ టు ద పవర్ ఆఫ్ m - n అవుతుంది. డివిజన్ ఉంటే సబ్స్ట్రాక్షన్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఉంటే పాజిటివ్ ప్లస్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా డివిజన్లో నుంచి డివైడ్ చేసినప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. ఎడిషన్ చూడండి, m - n. ఈ విధంగా చూడండి, ఏ టు ద పవర్ ఆఫ్ m 2 అనుకుందాం, m = 3, n = 2 అనుకుందాం. అప్పుడు 3 - 2 ఏ టు ద పవర్ 1 a అవుతుంది. అంతే, సింపులే. పెద్ద పెద్ద నంబర్లతో ప్రయోగం చేయొచ్చు మీరు. అదేవిధంగా ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఏ టు ద పవర్ ఆఫ్ 0 1 అవుతుందండి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేది లేదు కదా. ఏ టు ద పవర్ ఆఫ్ 0 అంటే ఏ వాల్యూ లేకపోయినా ఏగానే ఉంటుంది, ఏ వాల్యూ ఒకటే ఉంటుంది. అదేవిధంగా ఏ టు ద పవర్ ఆఫ్ n ఏ టు ద పవర్ ఆఫ్ 1 బై -n, ఏ టు ద పవర్ n a × 1 బై -n అవుతుంది. ఏ టు ద పవర్ n ఏ టు ద పవర్ ఆఫ్ 1 బై n అవుతుంది. ఏ టు ద పవర్ n ఇట్లా కూడా సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. ఏ టు ద పవర్ ఆఫ్ -n 1 బై ఏ టు ద పవర్ ఆఫ్ n అవుతుంది, 1 బై ఏ టు ద పవర్ ఆఫ్ n. అదేవిధంగా ఏ టు ద పవర్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n ఏ టు ద పవర్ ఆఫ్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n 1 బై ఏ టు ద పవర్ ఆఫ్ m - n. ఎప్పుడు n గ్రేటర్ దెన్
ఎం అయితే, అంటే ఎం కన్నా ఎన్ పెద్దదైనప్పుడు ఇలా ఉంటుంది. అంటే మనం మైనస్లో ఉన్నప్పుడు ఎం కన్నా ఎన్ పెద్దదై ఉండాలి. ఎం పెద్దదై ఉండాలి. అదేవిధంగా ఈ ఘాతాంకాల్లో భాగంగా మనము అనేక సొల్యూషన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా వీడియోలు కానీ ఈ విధంగా నేను చెప్పేవి కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.